హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్. ఈ వీడియోలో మనము ఏపీ డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ చూద్దాము. ఈనాడులో వచ్చినటువంటి న్యూస్. మెగా డిఎస్సి ఫలితాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి సవరించిన తుదికి ఆధారంగా నార్మలైజేషన్ విధానంలో ఫలితాలను విడుదల చేసినట్టు కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. మనకు సోమవారం ఈవినింగ్కే రివైజ్డ్ ఫైనల్కి అనేది వెబ్సైట్లో అప్డేట్ అయ్యింది. తర్వాత అరౌండ్ నైట్ మనకు రిజల్ట్స్ అనేవి వచ్చాయన్నమాట. రిజల్ట్స్ అంటే పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా తుది ఫలితాలు అంటే స్కోర్ కార్డులను పొందవచ్చు అని చెప్పారు. ఇక్కడ రిజల్ట్స్ అంటే ఏంటంటే స్కోర్ కార్డు, మనకు టెట్ మార్క్స్ ఎన్ని, టెట్ వెయిటేజ్ ఎంత, డిఎస్సి ఫైనల్కిలో మనకు మార్క్స్ ఎన్ని, నార్మలైజేషన్ యాడ్ చేసిన తర్వాత మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఈ రెండు కలిపితే 100కి ఎన్ని వచ్చాయి అనేటువంటి ఒక మార్క్స్ని మనకు రిలీజ్ చేశారు. ఇక్కడ క్వాలిఫైడ్, నాట్ క్వాలిఫైడ్ అని కూడా మనకు మెన్షన్ చేశారు. క్వాలిఫైడ్ అని వచ్చినంత మాత్రాన మనకు జాబ్ వచ్చినట్టు కాదు, గమనించండి. ఇంకా మనకు సెలక్షన్ లిస్ట్ రావాలి, మెరిట్ లిస్ట్ కూడా వస్తుంది. సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత అందులో మన పేరు ఉంటే మనకు జాబ్ వచ్చినట్టు, ఓకేనా. ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ ఏమంటే టెట్ వివరాలు సరిచేసుకోవడానికి ఈ నెల 13 వరకు అవకాశం ఇచ్చారు. ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ కాకుండా మరొక హాల్ టికెట్ నెంబరు అప్లై చేసేటప్పుడు ఇచ్చేసి ఇలాంటివి ఏమైనా జరుగుంటే వాళ్ళు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వెబ్సైట్లో లాగిన్ అయ్యి లెఫ్ట్ సైడ్ ఒక కాలం ఉంటుంది, అప్డేటెడ్ టెట్ మార్క్స్ అనేటువంటి కాలము. అక్కడ మీరు క్లిక్ చేసి మీ హైయెస్ట్ మార్క్స్ ఎంటర్ చేయండి. వాళ్ళు 13వ తేదీ వరకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి 14వ తేదీ మనకు ఈ అప్డేటెడ్ రిజల్ట్ అనేది మీకు ప్రకటిస్తారు. తర్వాత 15th, 16th, 17th ఈ రోజుల్లో సెలక్షన్ లిస్టు, మెరిట్ లిస్టు మనకు ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. మరొక అప్డేట్ ఏమంటే 150 మందికి సంబంధించి డిఎస్సిలో నమోదు చేసిన టెట్ వివరాలకు ప్రభుత్వం వద్దనున్న వివరాలకు సరిపోలడం లేదు. దీంతో వారి ఫలితాలను హోల్డ్ చేశారు, విడుదల చేయలేదన్నమాట. ఎవరైతే వాళ్ళు ఇచ్చినటువంటి మార్క్స్ కానీ డేటాబేస్లో ఉన్నటువంటి మార్క్స్ కానీ మ్యాచ్ కాలేదో వాళ్ళవి హోల్డ్లో పెట్టారు అనేటువంటి అప్డేట్ కూడా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. మరొక విషయం ఏమంటే నార్మలైజేషన్లో అసలు ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు మీరు ఒక హెల్ప్ చేయండి. మీరు ఫైనల్కి ఒకసారి చూడండి. మీకు 60 మార్క్స్ వచ్చి నార్మలైజేషన్ తర్వాత మీకు 62 వచ్చింటే మీకు 2 మార్క్స్ యాడ్ అయ్యాయని అర్థం నార్మలైజేషన్లో, అంతే కదా. నేను జూలై 1 రాశాను, నాకు 5 మార్క్స్ యాడ్ అయ్యాయి జూలై 1 ఆఫ్టర్నూన్. ఓకేనా. నేను ఇలా ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని యాడ్ అయ్యాయని తెలుసుకోవాలనుకుంటున్నాను. జూన్ 19 వాళ్ళకి ఆఫ్టర్నూన్లో చాలా తక్కువ యాడ్ అయ్యాయని చెప్తున్నారు. అది కూడా చెప్పండి నాకు ఎన్ని యాడ్ అయ్యాయో. అలాగే ముఖ్యంగా జూన్ 13 ఆఫ్టర్నూన్ పేపర్ చాలా టఫ్, మొత్తం 10 సెషన్లలో వాళ్ళకే టఫ్. కాబట్టి ఆ సెషన్ వాళ్ళకి ఎన్ని యాడ్ అయ్యాయి కూడా నాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది లేటెస్ట్ అప్డేటు. మనకు 16,347 పోస్టులు ఉన్నాయి. జూన్ 6 నుంచి జూలై 2 వరకు 89 విభాగాల్లో పరీక్షలు నిర్వహించారని చెప్పారు. ఒక పోస్టుకి 35 మంది పోటీ పడుతున్నారు అని కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. మరి నెక్స్ట్ కొత్తగా ఏమైనా అప్డేట్ వస్తే నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. ఓకే, కామెంట్లో నాకు చెప్పండి నార్మలైజేషన్లో ఏ సెషన్ వాళ్ళకి ఎన్ని యాడ్ అయ్యాయో. ఓకేనా ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.